నమస్సుమాంజలి. నేను చెప్పబోయే ఈ కథను ప్రతి తండ్రి తన ఎదిగిన కూతురికి ఖచ్చితంగా చెప్పవలసిన కథ. ఈ కథ 24 సంవత్సరాలకు ముందు మా నాన్నగారు నాకు చెప్పిన కథ. రామాపురం అనే ఒక ఊరిలో మధుకర్ అని ఒక వ్యాపారి ఉండేవారు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు మధురిమ. తన తల్లి మధురిమ చిన్న వయసులోని చనిపోయింది. అందుకే మధుకర్ మధురిమను ఎంతో గారాబంగా అరచేతుల్లో నడిపిస్తూ అమ్మలేని లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. మధురిమకు రాజకుమారుడు లాంటి వరుణ్ణి తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. మధురిమ తన భర్త అయిన ప్రణవ్తో అత్తవారింట్లో చాలా కొద్ది రోజులు మాత్రమే, అంటే వివాహం అయిన తొలినాళ్లలో మాత్రమే సంతోషంగా ఉంది. ఆ తరువాత ప్రణవ్తో మాత్రమే హాయిగా ఉండాలి అనుకునేది. పనులు చేయాల్సి వస్తే నేనెందుకు చేయాలి, అందరి మాట నేనెందుకు వినాలి అంటూ అందరితో అహంకారంతో ప్రవర్తించేది. తన అత్తగారు తనను ఎంత బాగా చూసుకున్నా మధురిమ మాత్రం దురుసుగా వ్యవహరించేది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకునేది. ఈ విషయాలను ప్రతిరోజు తన తండ్రికి చెప్పేది. వాళ్ళ నాన్నగారు సర్ది చెప్తూ ఉండేవారు. ఎన్నిసార్లు మధురిమ చెప్పినా అత్తవారింట్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయారు. మరుసటి రోజు యథావిధిగా మధురిమ వాళ్ళ నాన్నకి, నేను ఏం చేసినా ఏదో ఒకటి అంటున్నారు. నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతాను. నువ్వు ప్రణవ్తో బాగానే ఉంటున్నావు కదా, మీ అత్తగారితోని సమస్య నీకు అవునా అని వాళ్ళ నాన్న అడిగారు. మధురిమ, అవును, ఆవిడే నాకు పెద్ద సమస్య, ఆమెను చంపేయాలి అంటూ కోపంగా అరిచింది. అప్పుడు వాళ్ళ నాన్న, సరేనమ్మా, అయితే నువ్వు ఈ మాత్రం దానికి మన ఇంటికి రావడం ఎందుకు, ఆమెని చంపేయి అన్నారు. మరోసారి నిర్ఘాంతపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు ప్రణవ్ మాత్రమే సంతోషంగా ఉండాలి అన్నావు కదా, అందుకే మీ అత్తగారికి విషం ఇచ్చి చంపేస్తే హాయిగా నీకు నచ్చిన విధంగా ఉండవచ్చు. దానికోసం నేను కోయవాళ్ల దగ్గర నుంచి విషం తెచ్చి నీకు ఇస్తాను, ఆహారంలో కలిపిపెట్టు అన్నారు. అమ్మో నాన్న, ఎవరికైనా తెలిస్తే అంటూ భయపడింది. ఎవరికి అనుమానం రాకుండా చేయవచ్చు. నువ్వు ఈ పని చేశావు అని నువ్వే చెప్పినా ఎవ్వరూ నమ్మని విధంగా, ఆమెను నువ్వే చంపే విధంగా నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ఈ విషయం అడవికి వెళ్లి తేవడానికి 4 రోజులు పడుతుంది. ఈలోపు నువ్వు ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఈ 4 రోజులు నువ్వు మీ అత్తగారితో ఎంతో మంచితనంగా వ్యవహరించాలి. మీ అత్తగారికి నచ్చినట్టుగానే ఈ 4 రోజులు నటించావు అంటే ఆ తరువాత నువ్వు విషం ఇచ్చి చంపినా ఎవ్వరికీ అనుమానం రాదు. ఆమెను అడ్డు తొలగించుకోవడం చాలా సులువు అవుతుంది అన్నారు. ఆ క్షణం మధురిమ మనసులో భయంకరమైన ఆందోళన చెలరేగింది. అయినా తప్పదు, నేను ప్రణవ్ తన మనసులో పదే అనుకుని, సరే నాన్న, నేను ఎంత బాగా నటిస్తానో ఈ క్షణం నుంచి మొదలు పెడతాను. నేను ప్రణవ్ హాయిగా ఉంటాము, అంతే. 4 రోజులు నటించడం అస్సలు కష్టమే కాదు. నాన్న, నువ్వు త్వరగా బయలుదేరు అని వాళ్ళ నాన్నతో చెప్పింది మధురిమ. ఆ క్షణం నుంచి వాళ్ళ అత్తగారికి నచ్చిన విధంగా ఉండటం ప్రారంభించింది. వాళ్ళ అత్తగారి మీద ఎంతో ప్రేమ చూపించేది. దానివల్ల మధురిమ మీద వాళ్ళ అత్తగారికి ఇష్టం పెరిగింది. తనలో ఇంత మార్పుని చూసి ఎంతో సంతోషపడింది. తిరిగి తనను ప్రేమగా చూసుకోవటం ప్రారంభించింది. అత్తగారు కాస్త అమ్మలా మారిపోయింది. కోడలు నటిస్తూ అత్తగారితో ఒక కూతురిలా జీవించడం ప్రారంభించింది. తను నటిస్తున్నాను అనే విషయాన్ని కూడా మరచిపోయింది మధురిమ. ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడు మధురిమకు ప్రణవ్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అత్తగారు అంటే కూడా అంతే ఇష్టం. అలా 4 రోజుల వ్యవధిలో తన అత్తగారి ఇల్లు బృందావనంలా కనిపించింది. 4 రోజులు పూర్తి అయ్యాయి. వాళ్ళ నాన్న విషంతో ఇంటికి వచ్చారు.
అప్పుడు మధురిమ వాళ్ళ నాన్నను పట్టుకుని బోరున ఏడ్చింది. ఎందుకమ్మా, నువ్వు అడిగినట్టు నేను విషాన్ని తెచ్చాను. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నావు కదా, పైగా చాలా వంటకాలు వండినట్టు ఉన్నావు. నేను ఈ రోజు వస్తాను, విషం తెస్తాను అని. ఇదిగో విషం అన్నారు వాళ్ళ నాన్న. ఈ విషం ఇంకా నాకు వద్దు నాన్న. నా కోసం అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది, మా అత్తగారి రూపంలో. ఈ నెల రోజులలో ఏం జరిగిందో చెప్తాను, విను నాన్న. ఇన్నాళ్ళు లోపం నాలో ఉంది అనుకోలేదు. మా అత్తగారి మీద నేను గోరంత ప్రేమను చూపిస్తే చాలు, ఆవిడ నా మీద కొండంత ప్రేమను కురిపించడం గమనించాను. అంతే. నేను నటిస్తున్నాను అనే విషయాన్ని మరచిపోయాను. అన్ని పనులు నేనే చేయాలా అనుకునేదాన్ని. అలా కాకుండా మనస్ఫూర్తిగా పనులు అన్నీ నేనే చేయాలి అని నేను సిద్ధమై ఉన్నప్పుడు మా అత్తగారికి నా మీద ఉన్న ప్రేమ వల్ల ఎన్నో పనులు అందిపుచ్చుకుని మరీ చేసేవారు. నేను ఎక్కడ కందిపోతానో అని. ఎలా అంటే, కొత్తిమీర కాడను తుంపి చెరో సగం కూరలో వేసినప్పుడు ఆ క్షణం నవ్వు వచ్చిన గొప్ప ప్రేమానుభూతిని చవిచూశాను. అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ అమ్మ కోసమా నేను విషం తెమ్మన్నాను అని భూమి కంపించినట్టయింది. అప్పుడు మరోసారి నాలోని లోపాలన్నీ నాకు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆ సమయంలోనే తెలిసి వచ్చింది, ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు అని. ఇప్పుడు ఈ ఇల్లే నాకు స్వర్గం. నువ్వు తెచ్చిన విషం వద్దు నాన్న అని వాళ్ళ నాన్నను గట్టిగా పట్టుకొని భావోద్వేగానికి గురి అయింది. అప్పుడు వాళ్ళ నాన్న చిరునవ్వు నవ్వి, నేను ఏ విషయం తీసుకురాలేదు, ఇది తాటి బెల్లం చూర్ణం. నేను ఏ అడవికి వెళ్ళలేదు, తీర్థయాత్రలకు వెళ్ళాను. ఈ నెల రోజులు నేను నీకు దగ్గరలో ఉండకుండా కొద్ది రోజులు దూరంగా ఉండాలి అని వెళ్ళాను. నీ గురించి నాకు తెలుసు. నీలో గారాబం వల్ల వచ్చిన పెంకితనం, అహంకారం ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. మరి ఒక మనిషిని హతమార్చేంత కర్కశ గుణం నీది కాదు. ఎందుకంటే పెంచింది నేను కదా. అందుకే ఈ నెల రోజుల వ్యవధిలో నీలో మార్పు వచ్చి నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకునేలా చేశాను అంటూ మరోసారి చిరునవ్వు నవ్వారు. నాన్న, ఇప్పుడు నేను అత్తయ్య గారితో ఎంతో ప్రేమగా ఉండడం వల్ల ప్రణవ్కి నేనంటే ప్రాణం నాన్న. ఇప్పుడు నన్ను ఆయన చెప్పలేనంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటూ ఆనంద బాష్పాలతో చెప్పింది మధురిమ. ఈ కథలోని ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇక మధురిమ, ప్రణవ్ అయితే ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉండేవారు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా? నాకైతే మా నాన్నగారు చెప్పారు. థ్యాంక్ యూ.